హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఎలా జరిగింది ఏంటి అన్నది ఒక్కసారి చూసుకుందాం. మార్కెట్ ప్రైజ్లో మటుకి బాగా భయంకరమైన ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ బాగా ప్రైజ్లో ఆప్షన్లో బాగా వాలటాలిటీగా ఉంది. పెద్ద పెద్ద మూవ్ కోసం ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ 10 పాయింట్లు అలా తీసుకున్న వాళ్ళే ప్రాఫిట్లో ఉంటారు. ఇలాంటి మార్కెట్లో మన సెటప్ ఇచ్చే సిగ్నల్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. మనం ట్రెండ్ మిస్ అవ్వకుండా ఓన్లీ ఫాల్స్ ట్రేడ్స్ తీసుకోకుండా మనల్ని ఎంతవరకు మన సెటప్ గైడ్ చేస్తుంది అన్నది ఒకసారి చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను చిన్న చిన్న ట్రేడ్లే వచ్చినాయి, అవి కూడా చూపిస్తాను. నేను మధ్యాహ్నం ఒకటే ఏదో 0 to హీరో అంటారు కదా, ఆ ట్రేడ్ కూడా మనకి ఎలా వస్తుంది ఏంటన్నది కూడా మనకి ఈజీగా తెలిసిపోద్ది. దీని ద్వారా మార్కెట్ ఏం జరుగుతుంది అనేది మీరు కొద్దిగా జాగ్రత్తగా చూస్తే మార్కెట్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది మనం, పైకి కిందకి. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది క్యాండిల్స్ని చూస్తే కంపల్సరీ కన్ఫ్యూజ్ అవుతారు. మీరు చూడాల్సింది ప్రైజెస్. మార్కెట్ క్యాండిల్ని పైకి కిందకి ఫ్లక్చుయేషన్ చూస్తూ ఉంటే మీరు ఏం చేస్తారంటే మీ కళ్ళ మీద ఈ ప్రైజెస్ ఉన్నాయి, వీటిని చూడలేదు. అందుకే నేను ఈ కలర్స్ కొద్దిగా క్లియర్గా పెట్టాను. నేను ఏం జరుగుతుంది ఏంటి అన్నది మీకు ఇలా చూస్తే ముందు మీరు ఎంతసేపు ఎవరైనా ట్రేడర్స్ ఏం చేస్తారంటే క్యాండిల్స్ చూస్తూ ఉంటారు. కానీ మనం క్యాండిల్స్తో పాటు ఈ ప్రైజెస్ని అబ్జర్వ్ చేసుకోవాలి, ఈ ప్రైజెస్ని. ఓకేనండి, మార్కెట్ ఓపెన్ అవడమే ఎకనాషిక్ క్యాండిల్స్లో పెట్టినప్పుడు మీకు ఎకనాషిక్ క్యాండిల్స్ అండ్ నార్మల్ క్యాండిల్స్ రెండు చూపిస్తాను నేను. మనల్ని మన సెటప్ ఎంతవరకు నియంత్రిస్తుంది అని, అంటే కంగారు పడే వాళ్ళు అయితే ట్రేడ్ తీసుకోవద్దని చెప్తారు. కానీ కొద్దిగా ఆలోచించే వాళ్ళు అయితే ట్రేడ్స్ అంటే స్పీడ్గా ఎంట్రీ ఎగ్జిట్ అవ్వగలను అనుకునే వాళ్ళు మార్కెట్ వాలటాలిటీగా ఉంటుంది ప్రైజు అని మీకు ముందే తెలిసిపోద్ది అనమాట. అది ఎలాగన్నది నేను చూపిస్తాను మీకు. ఇవాళ మన సెటప్ నేను ప్రత్యేకించి ఇందులో సెట్టింగ్స్ ఏం చేయను, ఒకటే సెట్టింగ్స్ ఉంటాయి. మార్కెట్ అసలు మార్కెట్ సినారియోని బట్టి మన సెట్టింగ్స్ ఎలా పనిచేస్తాయి అన్నది మీరు చూద్దరు. కానీ మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ మంచి రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి మీకు చూపిస్తాను చూడండి. మామూలుగా నేను ఇలా పెట్టి చూస్తే మీకు ఇలా కనబడుతుంది, కానీ ఇలా పెడితే ఏమవుతుంది, ఇక్కడి నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ క్యాండిల్స్లో కనబడిందా చూసారా? ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళకు ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రెజర్ ఉంది అంటే మార్కెట్ కిందకు వస్తుంది, కానీ ఆప్షన్లో బాగా ఫ్లక్చుయేషన్ ఉంటుంది. అది ఎలా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మార్కెట్ ఈ ఒక్క క్యాండిలే పైకి ఉంది, మిగిలిన క్యాండిల్స్ అన్నీ ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, ఈ ప్రైజ్కి వచ్చేసింది, ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, ఈ ప్రైజ్కి వచ్చేసింది. కానీ ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గ్రీన్ కలర్ క్యాండిల్సే పడుతున్నాయి ప్రజెంట్. అయినా సరే బై సిగ్నల్లో ఉంది, సెల్ సిగ్నల్ ఎక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది. ఇదైతే ఇక్కడే ట్రెండ్ మారిపోయినా ఇక్కడ ఎక్కడ మీకు సెల్ సిగ్నల్ ఇవ్వాల. అంటే ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, ఈ ప్రైజ్కి వచ్చింది, ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, ఈ ప్రైజ్కి వచ్చింది. ఇది మీకు ఇలా కనపడుతుంది. ఎందువల్ల? ఎకనాషిక్ క్యాండిల్స్ వల్ల. కానీ నార్మల్ క్యాండిల్స్లో జరిగింది ఏంటంటే ప్రైజ్ ఇక్కడ దాకా వచ్చింది, ఎంతైతే పడిందో మళ్ళీ అంతా పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ కిందకి వచ్చింది. అలాగా పైకి కిందకి మూవ్ అయింది. ఆప్షన్లోకి అది స్పీడ్గా మూవ్ లేదు. అది మీకు ఇది చెప్తుంది అనమాట. మీకు సెల్ ఇవ్వలేనంతసేపు మార్కెట్ క్యాండిల్స్ ఇండెక్స్ మూవ్ అవుతున్న ఆప్షన్లో స్పీడ్గా మూవ్ ఉండదు అని మీకు అర్థం అవుతుంది. అయితే మార్కెట్ ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అన్నది మటుకు మీకు క్లారిటీ ఉంటుంది. ఏమండి, ఇదిగోండి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది. ఈ ప్రైస్ దగ్గర క్యాండిల్ క్లోజ్ అయితే ఈ ప్రైజ్కి వస్తుంది, ఈ ప్రైజ్ కింద క్లోజ్ అయింది మార్కెట్, మళ్ళీ కిందకు వచ్చి ఈ ప్రైజ్నే సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఈ ప్రైజ్కి వస్తుంది. ఎప్పుడైతే ఈ మార్కెట్ కింద మీకు ప్రైజ్ క్లోజ్ అయిందో ఇక్కడ సస్టైన్ అయితే నెక్స్ట్ ప్రైజ్ 100% వచ్చేయాల్సిందే. కానీ ఇక్కడికి వచ్చి ఆగింది చూడండి, ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇదేంటి,
నార్మల్ క్యాండిల్స్లో చూపిస్తాను, ఎకనామిక్ క్యాండిల్స్లో చూపిస్తా. ఓకేనండి. చూడండి ఎంత ఎగ్జాక్ట్గా ఆగిందో. మనకు మెయిన్ ప్రైజెస్ ఇంపార్టెంట్. మార్కెట్ బిహేవియర్ని మనం మార్నింగే ఈ ప్రైజెస్ మనకు వచ్చేస్తాయి. మార్కెట్ బిహేవియర్ అది పైకి కిందకి ఎన్ని డ్యాన్సులు ఆడినా మన ప్రైజెస్ చేసుకునే రావాల్సిందే. ఇది నార్మల్ క్యాండిల్స్. అంటే మీరు ఏమన్నా రిస్క్ ట్రేడ్ తీసుకునే లెక్క అయితే మీకు 1000, 800 అంటే ఒక లాట్ మీద సంగతి చెప్తున్నాను. మా వాళ్ళందరినీ ఒక లాట్ మీద చేయమన్నా ఒక 1000, 800 కనబడితే వెంటనే ఎగ్జిట్ కొట్టేయండి అని ఇది చెప్తుంది. ఇంకా నెక్స్ట్ క్యాండిల్ పడింది కదా, దాన్ని నెక్స్ట్ టార్గెట్ కానీ చూడకూడదు. ఇదేంటి, మనం మార్కెట్ కిందకే పడుతుంది, మార్కెట్ ట్రెండ్ పిఈ సైడే ఉంది, కానీ ఏ క్షణమైన ఆప్షన్ మనకి ఇలా చూపించి 1000 రూపాయలు మళ్ళీ 200 లాస్కి వెళ్ళిపోవచ్చు. అలా ఉంటుంది వాలటాలిటీ ఆప్షన్లో. ఎక్స్పైరీ కాబట్టి ఆప్షన్లో ఇంత వాలటాలిటీ అనమాట. ఆ వాలటాలిటీ ఉంటుంది. అందుకు నచ్చితే నువ్వు ట్రేడ్ చేయి, లేకపోతే సేఫ్గా ఉండు, నీకు సెల్ వచ్చినప్పుడు ట్రేడ్ చేసుకోమని ఇది చెప్తుంది. ఎక్కడ వచ్చింది సెల్? కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రైస్ దగ్గర వచ్చింది. ఈ ప్రైస్ దగ్గర వచ్చింది. ఇది ఏం చేసింది? క్యాండిల్ ప్రైస్ పైనే క్లోజ్ అయింది. చూడండి, మీరేం చేయాలి ఇప్పుడు? మనకి ఇక్కడ నుంచి ఆప్షన్ పెరగాలంటే ఇండెక్స్ ఈ ప్రైస్ కింద క్లోజ్ అవ్వాలి. ఇదిగోండి, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. అప్పుడు మీరు పిఈ ఆప్షన్లో బై వచ్చినప్పుడు తీసుకుంటే కొద్దిగా ఏమన్నా మూమెంట్ ఉంటుంది. అది ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయ్యేలోపు మీకు మధ్యలో ప్రాఫిట్ తీసుకుని బయటికి రావచ్చు. అంటే సేఫ్ జోన్ అనమాట అది. అర్థమైందండి? ఇది నార్మల్ క్యాండిల్స్. లేకపోతే ఎకనామిక్ క్యాండిల్స్లో చూపిస్తా. ఎకనామిక్ క్యాండిల్స్ నార్మల్ క్యాండిల్స్లో చూపిస్తా. ఇదిగోండి, ఇది అంతే. మనకి పడ్డానికి రెడ్ కలర్లో ఫస్ట్ నుంచి మనకి నార్మల్ క్యాండిల్లో మనకి రెడ్ కలర్ క్యాండిల్సే చూపిస్తున్నాయి, కానీ సెల్ రాలే. బై సిగ్నల్లో ఉంది చూడండి. సెల్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. ఇదిగోండి, ప్రైస్ కింద క్లోజ్ అవ్వాలి. ఎప్పుడైతే క్యాండిల్ ప్రైస్ కింద క్లోజ్ అయిందో ఇక్కడ దాకా వచ్చి ఇంకా కొద్ది డిస్టెన్స్ ఉండగా మళ్ళీ మార్కెట్ వెనక్కి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. చూడండి, ఇండెక్స్ ఇలా ఈ ఒక్క క్యాండిల్ ఇలా పడితే ఆప్షన్ ఎంత కిందకి వెళ్ళిపోతుందో మీకు చూసుకోవాలి. అదే జాగ్రత్తగా చూసుకొని ఎప్పుడైతే కింద క్లోజ్ అయిందో ఎంట్రీ పెట్టుకొని ఈ క్యాండిల్ వచ్చే ప్రాఫిట్ తీసుకుని బయటకు వచ్చేయాలి మీరు, వీలైనంత తొందరగా. పైగా ఎక్స్పైరీ రోజు. ఇందులో మనం చూడాల్సింది ఇంపార్టెంట్ ప్రైజెస్. ఈ ప్రైజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయ్యి కరెక్ట్గా మన ప్రైజ్కి వెళ్ళింది. చూడండి, కనబడిందా? మళ్ళీ కిందకు వచ్చింది, కరెక్ట్గా మన ప్రైజ్కి వెళ్ళింది. మళ్ళీ మన ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయ్యింది. ఇక్కడే మనకి ఎప్పుడైతే ఇది రిజెక్ట్ అయిందో ఇందులోనే మనకి పిఈ ఆప్షన్ బ్లాస్ట్ అయింది 50 పాయింట్లు. అదే మంచి ట్రేడ్ ఇవ్వాలి. మిగిలిన చిన్న చిన్న ట్రేడ్. ఆ చిన్న చిన్న ట్రేడ్లో చేసి మా వాళ్ళు ఇవాళ ఒకడు 2000 రూపాయలు ఒక లాట్తో బుక్ చేశారు, ఒక ఆయన 3000 రూపాయలు బుక్ చేశారు. ఏమంటే ఈజీగా 1, 2, 3 ట్రేడ్ చేసి నాకు ఇవాళ 2000 చాలు అంటే ఆపేయాలి. కంటిస్టెన్సీ అనమాట. డైలీ ఓ 2000, లేకపోతే డైలీ ఓ 3000, లేకపోతే డైలీ ఓ 1500. ఇలా కంటిస్టెంట్గా వచ్చిన ప్రతి ట్రేడ్ చేసేయాలి. సిగ్నల్ ఇచ్చిన ప్రతి ట్రేడ్ ఎంటర్ అయిపోవాలని కాదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే. మార్కెట్ అయితే మనల్ని టెంప్ట్ చేస్తూనే ఉంటుంది. మార్కెట్లో దిగడం గొప్ప కాదు, ఎప్పుడు బయటకు వచ్చేసాం, ఎప్పుడు ఆపేసాం, ఎప్పుడు మనం కంట్రోల్ చేసుకున్నాం మనల్ని మనం. ఇవాళ నా టార్గెట్ ఇవాళ 2000 అని ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. నా టార్గెట్ డన్ అయిపోయిందండి, నేను ఇంకా ట్రేడ్ చేయను అన్నాడు. వెరీ గుడ్, మంచి నిర్ణయం అది. అంత డిసిప్లిన్గా ఉంటేనే స్టాక్ మార్కెట్లో మనం డబ్బులు సంపాదించుకోగలం. మార్కెట్ ఈ లోపు 2, 3 క్యాండిల్ పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకోండి, కంపల్సరీ మనం టెంప్ట్ అవుతారు, ఇంకో ట్రేడ్ చేస్తే ఇంకో 1000 వస్తుంది. ఆ గ్రీడీనెస్కి వెళ్తేనే పొద్దున్న నుంచి మనం సంపాదించిన డబ్బులు పోతాయి. స్టాక్ మార్కెట్ అనేది టెంప్ట్ చేస్తుంది. నీకు వచ్చిందా మంచి ఆపర్చునిటీ వచ్చినాయి, 1-2 ట్రేడ్లు ప్రాఫిట్లో ఉన్నావు, ఆ రోజుకి క్లోజ్ చేసేయి. నువ్వు పెట్టిన క్యాపిటల్ ఎంత, నువ్వు తీసింది ఎంత పర్సెంటేజ్ తీసావు, అది తృప్తిపడు. ఇంకా ప్రతి ట్రేడ్ క్యాప్చర్ చేసేయాలి, ఇంక పొద్దున్న సాయంత్రం వరకు పెట్టిన ట్రేలర్లో డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన అనేది తప్పు. ఆ ట్రేడ్ దొరికే వరకు జాగ్రత్తగా పేషెన్సీగా మార్కెట్లో ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేయి.
కళ్ళ ముందు ఉన్నది కూడా మనకి కనికట్టులా చేస్తుంది మార్కెట్. మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. అయినా సరే మన ఎంట్రీ తీసుకోవడానికి మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంటుంది మార్కెట్. దానికోసమే ఇన్ని ఇద్దులు, ఇన్ని సిగ్నల్స్, ఇన్ని ప్రైజెస్, బై సెల్ సిగ్నల్స్, ఇన్ని కన్ఫర్మేషన్ దేనికోసం? ఒక్క మనలో భయం పోవడం కోసం. ఎంట్రీ తీసుకునేటప్పుడు ఆహా ఈ సినారియో నాకు బై ఇచ్చిందని బై తీసుకోవడం కోసం ఇన్ని తంటాలు. అర్థమైందండి? మీరు మార్కెట్లో ఈజీగా ఓన్లీ ఏం జరుగుతుందని మీరు ప్రైజెస్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మీకు ఇండెక్స్లో ఇప్పుడు ఏంటి ట్రెండ్, పిఈ ట్రెండ్ నడుస్తుంది అంటే ఈ ఫ్లోలో ఉంటే ఆటోమేటిక్గా మనం ప్రాఫిట్లోనే బయటకు వచ్చేయచ్చు. అంటే మనం టక్మని ఎంట్రీ పెట్టి టక్మని ఎంతో కొంత తీసుకొచ్చేయచ్చు ఈ ఫ్లోలో. అర్థమైందండి? ఆ ట్రెండ్తో పాటు మనం కొట్టుకొచ్చేయాలి. మనకు కావాల్సింది 2000 3000 తీసి బయటకు వచ్చేయాలి అంతే. అది ప్రాక్టీస్ అయితే రాను రాను మీరు డబ్బులు సంపాదిస్తారు. ఇవాళ మార్కెట్లో ఎంతో కొంత మూవ్ అందంటే ఇది. తర్వాత చూడండి ఈ ఈ డౌన్ ట్రెండ్లో సిఈ బై ఇచ్చింది. బై ఇచ్చిన ఈ రిస్క్ ట్రేడ్లు కొత్త వాళ్ళు అసలు దీని సబ్జెక్ట్కి అప్పుడే వెళ్ళొద్దు మీరు. ఈ సబ్జెక్ట్కి అప్పుడే వెళ్ళొద్దు. ఇక్కడి నుంచి పడినా ఈ సిఈ క్యాప్చర్ చేయొచ్చు కొంత, కానీ అప్పుడే అంత రిస్క్ వద్దు. మీరు బాగా ఆరితేరిపోతే అప్పుడు ప్రతి ట్రేడ్ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించండి. స్టార్టింగ్లో మటుకి నేను ఒక టార్గెట్ పెట్టుకోండి, నేను వాళ్ళ 1500 సంపాదించాలి డైలీ, లేకపోతే డైలీ 2000 సంపాదించాలి అనుకుంటే ఆ టార్గెట్ చూసుకొని మ్యాక్సిమం అవి బుక్ చేసుకుంటా చూడండి. 3 ట్రేడ్లు చేయండి, 1-2 ట్రేడ్లు. గ్రీటికి వెళ్ళిపోయి ఒక ట్రేడ్లోనే 3000 బుక్ చేయాలని చూడకూడదు. ఒక ట్రేడ్లో ఒక 800 బుక్ చేయండి, ఇంకో ట్రేడ్లో ఒక 800 బుక్ చేయండి, ఏమవుతుంది? 1600 అవుతుంది. అవకాశం కోసం కూర్చోవాలి మార్కెట్ మీద ఓపిక్గా. ఎంట్రీ వచ్చినప్పుడు టక్మని పెట్టుకుని టక్మని మళ్ళీ ఎంతో కొంత కనపడితే దాన్ని బుక్ చేసేయాలి. అలా ట్రిప్కి 800 బుక్ చేసినా 324 అంతే, మీ టార్గెట్ డన్ అయిపోద్ది. మళ్ళీ లాస్ట్లో మంచి ఆపర్చునిటీ వచ్చింది, అలాంటి ఆపర్చునిటీ దొరికితే చేయాలి, లేదనుకుంటే ఇంక మార్కెట్ చూడకూడదు. ఇంకేమొచ్చినా మీకు అనవసరం. మార్కెట్ ఇవాళ అయిపోదు కదా, ప్రతిరోజు ఉంటుంది. ఇందులో మీరు చూడాల్సింది ప్రైజెస్. ఈ ప్రైస్ దగ్గర బ్రేక్ అయితే ఈ ప్రైస్ చూడండి, ఎక్కడ దాకా పడింది, మళ్ళీ మార్కెట్ వెంటనే మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ వెంటనే పెద్ద క్యాండిల్ కింద పడిపోయింది. ఈ ట్రేడ్లో పిఈ ట్రేడ్లో ఉన్న వాళ్ళు గబుక్కని ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఎప్పుడైతే ఈ క్యాండిల్ ప్రైస్ ఇలా పైకి వెళ్ళిందో కన్ఫ్యూజ్ అవుతారు, భయం వస్తుంది. వచ్చిన ప్రాఫిట్ పోయి వెంటనే మళ్ళీ లాస్ చూపిస్తుంది. ఇదేంట్రా బాబు అనుకుంటా ఇక్కడ గబుక్కని కంగారులో ఇంకా పైకి వెళ్ళిపోద్దామని ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మీకు చెప్తుంది ఇది ట్రెండ్ మారినంతసేపు డైరెక్షన్ పైకి క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్. కాకపోతే ఏంటంటే వాలటాలిటీ ఉంటుందని మీకు ముందే చెప్తుంది, ఎందుకంటే బై సిగ్నల్లో ఉంది. సెల్ ఎప్పుడు వచ్చింది? ఈ సెల్ క్యాండిల్ వచ్చింది. ఈ సెల్ క్యాండిల్ వచ్చిన తర్వాత మీకు మార్కెట్ కిందకే చూసింది, ఇంకా కనబడిందండి. ఇది పిఈ అనమాట, ఇది ఇండెక్స్. ఓకేనండి, ఇండెక్స్ ఇది నార్మల్ క్యాండిల్స్. ఇది అకనాషి క్యాండిల్స్. మీరు ఎంతసేపు ఈ ప్రైజెస్ దగ్గర మార్కెట్ ఏం బిహేవ్ చేస్తుందో చూడాలి. ఈ ఒక ప్రైజ్ బ్రేక్ అవ్వలేకపోతుందంటే ఇంక మార్కెట్ కిందకి రాదని, ఆ ప్రైజ్ బ్రేక్ చేసేసింది అనుకుంటే మార్కెట్ ఇక్కడికి వచ్చింది. చూడండి, ఇక్కడికి వచ్చింది, బ్రేక్ చేయలేకపోయింది, చిన్న పుల్ బ్యాక్ తీసుకొని బ్రేక్ చేసింది. చూడండి, విక్టి ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి మార్కెట్ పైన క్లోజ్ అయింది. ఈ ప్రైజ్ బ్రేక్ చేయలే. ఈ ప్రైజ్కి అంటే ఈ ప్రైజెస్ ఎంత ఇంపార్టెంటో చూడండి. మళ్ళీ సెకండ్ టైం వచ్చి బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ టార్గెట్ ఇదే, దగ్గర దాకా వచ్చేసింది. ఇందులో ఈ మూల మీరు తీసుకొని బయటకు వచ్చేయచ్చు ఆప్షన్లో. ఏమంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇలా ఉన్నప్పుడు ట్రెండ్ ఇలా ఉన్నప్పుడు మీరు పిఈ ఆప్షన్ పెట్టుకొని, కనబడుతుందా? వాలటాలిటీ ఉంది మార్కెట్, జస్ట్ బై ఇచ్చింది, ఇవ్వండి ఇదే టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ తీసుకుని వచ్చేయాలి మీరు. ఇక్కడ మీకు ఆప్షన్ కనబడుతుంది ప్రైస్, ఇక్కడ కూడా క్లియర్గా. దీనికోసం చూడకూడదు. ఇక్కడ ఎప్పుడైతే విక్ టచ్ చేసింది, ఎందుకంటే ఈ క్యాండిల్ ఇక్కడ ఉంది, బై ఇచ్చింది. బై ఇచ్చిన తర్వాత మీరు ఎంట్రీ పెట్టినా చూడండి మళ్ళీ కిందకు వచ్చింది. దాని కింద ప్రైస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోగలగాలి, లేకపోతే పేషెన్సీగా వెయిట్ చేయగలగాలి. నెక్స్ట్ టార్గెట్ తీసుకుని టక్మని బయట కొట్టాలి. మీరు ఎంట్రీ వచ్చిన తర్వాత గౌక్కని లాస్ వచ్చినా, ఎందుకంటే పిఈ ట్రెండ్లోనే ఉంది, మీరు బై ఇచ్చిన తర్వాత పెట్టారు, కొద్దిగా లాస్ చూపించినా మీరు ప్రాఫిట్లో, ఎందుకంటే మీరు ట్రెండ్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ
ఈ టార్గెట్ వస్తుంది, ఈ టార్గెట్ టచ్ చేసి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ చేయలేకపోయింది, కిందకి వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది. అప్పుడు ఈ సెకండ్ టార్గెట్ ఈ టార్గెట్ని బ్రేక్ చేయలేక ఇక్కడికి, అప్పుడు తర్వాత బ్రేక్ చేసి సపోర్ట్ తీసుకుని వెళ్ళి ఇక్కడ టచ్ చేసింది. బై వచ్చినప్పుడు పెడితే మీరు ప్రాఫిట్లోనే ఉంటుంది. ఇలాంటి వాటిలో మీరు ఏం చేయాలంటే క్యాండిల్ కింద కాకుండా మీరు దీని కింద ఈ గ్రీన్ లైన్ ఎప్పుడైతే మారిందో దాన్ని స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ నుంచి 1:1.5 పెట్టుకొని తీసుకొని వచ్చేయాలి బయటికి. తర్వాత చూడండి, ఇక్కడ చిన్న ట్రేడ్ తీసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ చాలాసేపు సస్టైన్ అయిపోయింది. మార్కెట్ అక్కడ సస్టైన్ అయితే ఇక్కడ ప్రైస్ పెరగదు, మీకు ఆప్షన్లో పెద్ద పెరగాలి. మళ్ళీ చూడండి, ఇక్కడ బై ఇచ్చింది, తక్కువ దాని నెక్స్ట్ టార్గెట్. అంటే ఇక్కడ 1 మినిట్లో మీకు 4 క్యాండిల్ పడ్డాయంటే అక్కడ 5 మినిట్స్లో ఒక క్యాండిలే. 5 మినిట్స్లో క్యాండిల్ మూవ్ అయ్యేలోపు మనం ఈ ఒక్క క్యాండిల్లోనే ఎంట్రీ ఎగ్జిట్ కూడా అయిపోవాలి. 4 నిమిషాలు చూడండి, ఫస్ట్ 2 3 4 టార్గెట్ టచ్ చేసింది, బయటకు వచ్చేస్తారు. మళ్ళీ బై ఇచ్చింది, చిన్న ప్రాఫిట్. ఇలా చిన్న చిన్న ట్రేడ్లే. ఇదిగోండి, తర్వాత ఇక్కడ బై ఈ ప్రైస్ పైన బై ఇచ్చింది, మనకి ఎక్కడి వరకు వెళ్ళింది. దీనిపైన ప్రైజెస్ కూడా ఉంటాయి, నేను చెప్తాను అవి తర్వాత. నెక్స్ట్ దీంట్లో ఈ ప్రైజెస్ కూడా నేను ఏ రోజుకి ఆ రోజు ఇస్తాను వాళ్ళకి. అంటే సింపుల్ అనమాట. ఇలాంటి వాల్టాలిటీ మార్కెట్లో కూడా ట్రేడ్ పెట్టడం, ఒక 10 పాయింట్లు తీసుకుని బయటకు వచ్చాడు. ఇప్పుడు మీకు ఇలాగే ముందు మార్కెట్ వాల్టాలిటీలో జరిగిన పిఈ సైడ్ మనకి ఇవ్వండి, కనబడుతుందా? మధ్యాహ్నం వచ్చిన ట్రేడ్ అనమాట ఇది. కనబడిందా? కరెక్ట్గా మూవ్ అవుతుందని మీకు తెలిసిపోద్ది. ఆప్షన్ ఇక్కడ బై ఇచ్చింది, లాస్ట్లో 50 పాయింట్లు మూవ్ అయింది. పగలంతా ఏంటంటే చాలా డేంజరస్ మార్కెట్, పెద్ద పెద్ద మూవ్ లేవు ఆప్షను. ఇక్కడ చూడండి, కొద్దిగా మూవ్ అయింది, మళ్ళీ వెంటనే కిందకు వచ్చేసి మళ్ళీ మూవ్ అయింది. టక్మని ఇందులో బయటకు వచ్చేయాలి. దీనికోసం ఆలోచించకూడదు. ఎంట్రీ పెట్టామా, ఎంతో కొంత ప్రాఫిట్ తీసి బయటకు వచ్చామా అని చూసుకోవాలి. మనం తీసింది 600 కావచ్చు, లేకపోతే 800 కావచ్చు, కానీ అయ్యే 3 సార్లు తీస్తే, అయ్యే 2 సార్లు తీస్తే అదే పెద్ద అమౌంట్ అవుద్ది అనమాట. ఒకసారి పెద్ద అమౌంట్ 2000 3000 తెద్దామని కాకుండా మనం చేసేది ఒక లాట్తో కాబట్టి, ఒక లాట్కి మనం ఎంత డబ్బులు వాడుతున్నాం, టక్కన ప్రాఫిట్. అంటే మీరు ఎంట్రీ అవ్వగానే మీకు ప్రాఫిట్ చూపించేలాగా ఉండాలి గ్రీన్. టక్మని ఎగ్జిట్ కొట్టాం, మీకు చాలా ఫాస్ట్గా ఉండాలి అలాంటి ట్రేడ్లో. అంత వాల్టాలిటీగా ఉందా మార్కెట్. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే దీని మీద కూడా మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. దానికోసమే ఎంట్రీ ఎగ్జిట్లు మామూలు కావడం కూడా కొద్దిగా ఇబ్బంది అవుద్దని నేను అందరికీ ఒక టూల్ పరిచయం చేస్తున్నా. ఎంట్రీ ఎగ్జిట్, దీనికోసం మీరు ఎద్దామని అవి పెట్టుకోకుండా అందులోనే టక్మని ఎంట్రీ, సిఈ సైడ్ టక్మని ఎంట్రీ కొట్టగానే ఆటోమేటిక్గా ఎద్దామని ఏది ఉంటే అది తీసేసుకుంటుంది. పిఈ సైడ్ అయినా సిఈ సైడ్ అయినా అది మీ సిస్టమ్ ఇలా చార్ట్ చూస్తేనే పక్కన పెట్టుకొని టక్కని బై చేసేసుకోవచ్చు. టక్మని ప్రాఫిట్ కనబడిన టక్మని ఎగ్జిట్ కొట్టగానే విత్ మిల్లీ సెకండ్స్లో ఎగ్జిట్ అవుతుంది. అది దాన్ని వాడుకుంటా, మన సెటప్ని చూసుకుంటా, ప్రైజెస్ చూసుకుంటా, ప్రాక్టీస్ చేసుకుంటా డైలీ ప్రాఫిట్లో ఉండొచ్చు. ఇందులో ఏంటంటే మరీ ఓవర్గా థింకింగ్ చేసినా కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ప్రతి క్యాండిల్ని అనాలిసిస్ చేసేయాలని చూడకండి. సిగ్నల్ ఇచ్చిందా, ఏ ప్రైస్ దగ్గర ఇచ్చింది, నెక్స్ట్ ప్రైస్ ఏది, ఎంత సింపుల్గా ఆలోచించగలిగితే మనం అంత ప్రాఫిట్లో ఉంటాం. మార్కెట్ను మరీ క్రిటికల్గా చేసేసుకోకండి, రకరకాల అది అలాగా ఇది ఎలాగా అని ఎక్కువ అనాలిసిస్ చేసినా మీకు ఇబ్బంది అయిపోతుంది. ట్రెండ్ ఎటు ఉంది, టక్కని ఎంట్రీ బై వచ్చినప్పుడు ఎంట్రీ పెట్టి టక్కని ప్రాఫిట్ చేసి బయటకు వచ్చేసేలా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనండి, ఇది సిపిఈ ఆప్షన్ వాళ్ళంతా జరిగింది. డైరెక్షన్ మార్కెట్ పడుతుంది, ఓన్లీ పిఈ ఆప్షనే చూసుకోండి. పిఈ ఆప్షన్ ఎంట్రీ పెట్టుకొని 2-3 ఎంట్రీలు తీసుకొని నాకు ప్రాఫిట్ చాలనుకుని బయటకు వచ్చేయండి, అంతే. అర్థమైందండి? ఈ ఆప్షన్ ఎక్కడ మూవ్ అవుతుందో అక్కడ 2-3 ఎంట్రీలు పెట్టుకుంటారు, తీసుకుని బయటకు వస్తారు. అలాగే ప్రాఫిట్లు బుక్ చేశారు మా వాళ్ళు. అలాగే ఏంటంటే ప్రతిదీ క్షుణ్ణంగా చెప్తుంది మీకు. ఇండెక్స్ లేదనుకుంటే మీరు అసలు నేను అవాయిడ్ చేసేయచ్చు అంటే ఎక్కడి నుంచి ఇక్కడ అవాయిడ్ చేసేయచ్చు.
ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ చేసిందో మీకు అక్కడ ఆప్షన్లో చూసుకొని ఆప్షన్లో ఎంట్రీ పెట్టుకుంటే మీరు ఇక్కడికి వచ్చేలాగా మీకు మంచి ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వస్తారు. మంచి ట్రేడ్. మధ్యాహ్నం మళ్ళీ ఇక్కడ చూడండి ఈ ప్రైజ్ని టచ్ చేసింది, పైకి వెళ్ళకపోయింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ దీన్ని టచ్ చేసి ఎప్పుడైతే రివర్స్ అయిందో మనకి ఇక్కడ బ్లాస్ట్ అయింది పిఈ. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ప్రైజ్ ఇవ్వండి 1, 2, 3 4 క్యాండిల్స్లో ప్రైజ్ ఆప్షన్ 50 పాయింట్లు మూవ్ అయింది. ఇదే 0 to 0 ట్రేడ్. అంటే ఏ ప్రైస్ దగ్గర కరెక్ట్గా మన ప్రైస్ దగ్గరే రిజెక్ట్ అయింది, కనబడుతుందా ఇండెక్స్? ఇది ఎవరో గమనించట్లా, ఈ ప్రైజెస్ ఎవరు గమనించట్లా. చూడండి ఈ ప్రైజ్కి మధ్యలో వాలటాలిటీగా ఉంది మార్కెట్, అది మీకు చూపిస్తుంది డమ్మీ క్యాండిల్స్. మీకు ప్రైస్ అంతా ఈ క్యాండిల్లోనే పెరిగిపోయింది. ఈ క్యాండిల్ ఈ 5 minutes క్యాండిల్లో బ్లాస్ట్ అయింది. మీరు ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో అక్కడ పిఈ ఇచ్చింది, ఇక్కడోసారి వెళ్ళకపోయింది. ఇది రిజెక్ట్ అయినప్పుడు అక్కడ పిఈలో బయిస్తే మీరు ఎంటర్ అవ్వచ్చు. అంటే లాస్ట్ మూమెంట్ ఎక్స్పైరీ కాబట్టి రిస్క్ చేయొచ్చు. 0 to హీరో అంటే ఏంటి? మీరు పెట్టిన డబ్బులు అయితే 0 అని అయిపోవాలి, లేదా మీరు హీరో అని అయిపోవాలి. ఆ ట్రేడ్ అనమాట. అంటే ముందు మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు మనం ముందు లాస్కి సిద్ధపడిపోవాలి. నాకు ఇంత లాస్ అని నువ్వు సిద్ధపడిపోతే అప్పుడు నువ్వు 1 లాట్ తీసుకోవాలా 2 లాట్ తీసుకోవాలని తెలుస్తుంది. దానికి ప్రిపేర్ అయ్యే తీసుకొని మీరు దీంట్లో 0 to హీరో ట్రేడ్లు చేసుకోవచ్చు. ఒకసారి 50 పాయింట్లు వచ్చింది. అర్థమైందండి? ఇదే మార్కెట్ ఇవాళ అనాలిసిస్. ఓన్లీ పిఈ ఆప్షన్ మీద నడిచింది. నేను మార్కెట్ కోసం ఎవరో డౌట్ అడిగారు, ఒక్క నిమిషం అది కూడా చూపిస్తా. ఎన్ని గంటల క్యాండిల్ అది సజీ? ఈ 1150 క్యాండిల్ సెల్ ఇచ్చింది. సెల్ ఇచ్చినప్పుడు ఈ కింద గ్రీన్లో ఉంది. మీరు పుట్ సైడ్ ఎందుకు తీసుకుంటారు? పుట్ సైడ్ తీసుకోకూడదు. అర్థమవుతుందంటే పైగా అన్ని పవర్ క్యాండిల్స్ పడుతున్నాయి, కనబడిందా? అంటే మార్కెట్ ఈ ఒక్క క్యాండిలే పడింది, ఈ ఒక్క క్యాండిల్లోనే మూవ్ అవుతుంది. దీంట్లో మీరు కూడా ఆరితేరితే ఈ ఒక క్యాండిల్లోనే ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అవ్వగలిగే స్పీడ్ ఉంటే ఇందులో కూడా మీరు పిఈ ఆప్షన్లో అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కానీ కొన్ని రోజులు అలాంటి చేయకుండా మీకు ఓన్లీ డైరెక్షన్ చూసి డైరెక్షన్ మారే వరకు వెయిట్ చేయడమే. ఈ డైరెక్షన్ ఇది చూడండి గ్రీన్లోనే ఉంది. ఇక్కడ మారిన తర్వాత అప్పుడు మీరు పిఈ ఎంట్రీ పెట్టచ్చు. అప్పుడు మారిన తర్వాత ఏం చేసింది? రెండో క్యాండిల్ కూడా పడింది, మీకు ఇంకో ఛాన్స్ ఇచ్చింది. రెండో క్యాండిల్ ఇక్కడ ఒకటే క్యాండిల్ పడ్డం ఈ విక్కు మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసే లోపు మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోతే ఆ లాస్లో ఉండిపోతారు. మీరు ఏం చేయాలో తెలియదు మీకు. ఇది మళ్ళీ ఇలా పైకి వెళ్ళి పెద్ద లాస్ కనబడితే ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద క్యాండిల్ కింద పడుతుంది. ఈ కన్ఫ్యూజ్ వచ్చేది మీకు. అలా కాకుండా ఇది ఓన్లీ గ్రీన్లో ఉంది, ఇది సెల్ ఇచ్చింది, దీని కింద క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, ఈ సెల్ కోసం చూడకూడదు. మీరు ఓన్లీ ఇది ఉన్నంతసేపు సిఈ ఆప్షన్ ఒకటే చూడాలి. ఎప్పుడైతే ఇది సెల్ ఇచ్చిందో అప్పుడు పిఈ ఆప్షన్లో మీరు ప్రైజెస్ బై ఎక్కడ ఇస్తుంది, బై ఇచ్చిన క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అన్నది చూడాలి. చూసి మీరు ఎంట్రీలు పెట్టుకోవాలి. ఏమండి ఇవాళంతా మార్కెట్ పిఈ సైడ్ ఉంది, చక్కగా పడింది. మార్కెట్ పడినా కూడా ప్రైజ్లో పెద్ద మూలు ఏం లేవు, సింపుల్గా చిన్న మూలు వచ్చినాయి. అవి కూడా క్యాప్చర్ చేసి ప్రాఫిట్లు తీసుకున్నారు. ఇది ఏంటంటే మీరు తీసుకొని దీని మీద ప్రాక్టీస్ చేయగలిగితే ఒక నెల రోజులు చక్కగా నెక్స్ట్ మంత్ నుంచి మీరు చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు ఏం అవసరం లేదు. మీరు ఈజీగా సిగ్నల్స్ వస్తున్నాయి, ప్రతిరోజు ఒకలాగా ఉండదుగా మార్కెట్, రకరకాలుగా ఉంటుంది. ఒక్కోసారి ట్రెండింగ్ మార్కెట్ మంచిగా ఉంటుంది, మంచి ప్రాఫిట్స్ బుక్ చేస్తాం. ఈ ఎక్స్పైరీ రోజు కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది, మంచి ట్రేడ్ మధ్యాహ్నం పూట వస్తుంది. ఆ ఒక ట్రేడో 2 ట్రేడ్లో చేసుకోండి మంచి ట్రేడ్లు. చక్కగా ఓ మార్నింగ్ పూట కొద్దిగా మార్కెట్ స్పీడ్గా ఉంటుంది, అలాంటి టైంలో ఎక్స్పైరీ అయితే మధ్యాహ్నం కొద్దిగా స్పీడ్గా ఉంటుంది. ఈ మధ్యలో అవాయిడ్ చేసేయండి మార్కెట్. అలా ట్రేడ్లు ప్లాన్ చేసుకోండి. ఇంక పొద్దున్న సాయంత్రం వరకు కంటిన్యూ ట్రేడ్లు కొట్టేయాలి అంటే అది కరెక్ట్ కాదు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి వీడియో ఏం జరుగుతుంది ఏంటి అన్నది ముందు ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ ప్రైజెస్.
మన కాన్సెప్టే బేసు ప్రైజెస్ అనమాట. ఈ ప్రైజెస్ చూసుకొని మీరు మార్కెట్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది కానీ మళ్ళీ కిందకి వచ్చింది, క్లోజ్ అయిందంటే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది అన్నప్పుడు మీరు ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా మీరు ఫియర్ లేకుండా కొద్దిగా వెయిట్ చేసి ప్రాఫిట్లను బయటికి రావచ్చు. ఏమంటే ఈ ట్రెండ్ ఉంది, ఈ ట్రెండ్ ఇటు ఉన్నప్పుడు చాలామంది, ఇప్పుడు మీకు ఒక్క నిమిషం చూపిస్తాను, ఒక్క నిమిషం అలా చూపిస్తాను మీకు. ఎవరైనా సరే అందుకే ప్రతిదీ కొద్దిగా వీడియో చివరి వరకు చూడమంటా నేను. చూస్తే ఏంటంటే ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ దొరుకుద్ది మీకు. ఇప్పుడు నేను ఏం చేశాను, ప్రైజెస్ ఆపేశాను, ప్లస్ మీకు ఇంకోటి కూడా ఆపేస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేశాను, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది 9:15కి. ఏమంటే మనకు ఇప్పుడు ఏం చేసాం, బై సెల్ సిగ్నల్స్ ఆపేశాను, నేను లైన్స్ ఆపేశాను. మార్కెట్ ఇలా పడుతుంది, ఇలా పడుతున్నప్పుడు ఈ రన్నింగ్ మార్కెట్లో ఎక్కడ ఎంటర్ అవ్వాలన్నా మీరు భయపడతారు. ఎందుకంటే నేను ఎంటర్ అవ్వగానే మార్కెట్ రివర్స్ అయిపోద్దేమో అని. అవునండి, మార్కెట్ పైకి కిందకి ఆప్షను, మీరు ఇండెక్స్ వస్తుంటారో ఆప్షన్ ఎలా మూవ్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఇది మీరు ఎక్కడ మూవ్ అవుతుంది, ఎక్కడ మార్కెట్ ఎక్కడ కండిషన్ మీకు తెలియదు. మార్కెట్ ఎలా వచ్చింది, ఇక్కడ ఆగింది, మీరు ఇలా పడుతుందని ఈ క్యాండిల్ ఎంటర్ అవుతారు. ఇది ఎప్పుడైతే పుల్ బ్యాక్ వస్తుందో కంగారు పడిపోయి లాస్ట్ బుక్ చేసి బయటికి వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోయినా మళ్ళీ కింద పడతారు. అరే మళ్ళీ వెళ్తుందని ఈ పడ్డ 3 క్యాండిల్స్ వదిలేసి మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవుతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు లాస్ట్ బుక్ చేస్తారు, ఇలా అవుతారు. అంటే మార్కెట్ ఇలా పడినా కూడా మీరు ప్రాఫిట్లు అయితే ఉండరు, లాస్ట్లోనే బుక్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఇది ఎక్కడ ఆగుద్ది ఏంటి అని తెలిస్తే మీకు అప్పుడు విషయం తెలుస్తుంది. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఇలా పుల్ బ్యాక్ తీసింది, ఇది ఎక్కడి వరకు వెళ్తుందని మామూలుగా అయితే తెలియదు. చూడండి, మీరు మామూలుగా ఎవరు చూసినా సరే, నార్మల్ క్యాండిల్స్ అయినా అక్నాసి క్యాండిల్స్ అయినా మీరు చూడాల్సింది, ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ప్రైజెస్. ఆ ప్రైజెస్ విలువ ఏంటని ఇది ఆపేస్తే మీకు తెలుస్తుంది. ఈ మార్కెట్ ఇలా పడుతుంది, ఇక్కడికి వచ్చి ఆగుద్ది, ఇక్కడ పైకి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇది బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వస్తుందని మన ప్రైజెస్ చూస్తే తెలుస్తుంది మీకు. ఇలాగైతే ఎవరైనా చెప్పగలరా? మార్కెట్ ఇక్కడికి వెళ్ళింది, ఎందుకు ఇక్కడే ఎందుకు ఆగిందో తెలీదు, మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ ఎందుకు ఆగిందో తెలీదు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది అంటే ఈసారి ఇలా చూసుకొని ప్రైజ్ యాక్షన్ ఇలా చూసుకొని ఇలా వెళ్ళిపోద్ది అనుకుంటారు. కానీ ఇలా వెళ్ళడానికి అక్కడ ప్రైజ్ ఉంది, అక్కడ ఆ ప్రైజ్ దగ్గర నుంచి నేను రిజెక్ట్ అవుతున్నానని చెప్తుంది అది. అప్పుడు మీరు డైరెక్షన్ ఈ డైరెక్షన్లోనే ఉంటారు. మార్కెట్ అదే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పెద్ద క్యాండిల్ వేసింది, సిఈ క్యాండిల్. ఈ క్యాండిల్ చూస్తే ఏమనుకుంటారు, వెంటనే సిఈలో ఎంటర్ అయిపోతారు. ఇది ఇలా వెళ్ళింది విక్కు, మళ్ళీ కిందకు వచ్చి బాడీ కింద క్లోజ్ అయింది, ఇక్కడ మన ప్రైజ్ ఉంది, అది మీకు చూపిస్తా. మీరు చూడాల్సింది ఏంటి, ఇంపార్టెంట్ అది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఎంత క్లారిటీగా ఉంది. ఈ ప్రైజ్ దగ్గర రివర్స్ అయితే ఈ ప్రైజు, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజు, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజు. ఆగిందా ఎక్కడ అదనమాట. అంతా పక్కాగా ఈ ప్రైజెస్ అన్న చూసుకొని, ఇండెక్స్ డైరెక్షన్ చూసుకొని, ఆ ఇండెక్స్ ఇక్కడ సెల్ ఇచ్చింది, ఈ క్యాండిల్లో మీరు ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ ప్రైస్ దగ్గర ఇచ్చింది, ఈ కింద క్లోజ్ అవ్వలేదు. ఎప్పుడైతే కింద క్లోజ్ అయిందో అప్పుడు ఆప్షన్లో మీరు డైరెక్ట్గా బై చేసుకుంటే టక్కున స్పీడ్గా పెరుగుతుంది. అంటే మంచి ట్రేడ్ అనమాట, ఇది కన్ఫర్మ్ ట్రేడ్. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ పడింది, మీరు పెట్టిన వెంటనే టక్కున బుక్ చేసుకోలేకపోతే మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, వెనక్కి వెళ్తుంది. ప్రైజ్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది ప్రైజెస్ అని. మనకి ఇక్కడ బై సిగ్నల్లో ఉంది, క్యాండిల్స్ అయితే కిందకు పడుతున్నాయి, అండ్ గ్రీన్ కలర్లో ఉంది. ఇది మన ఇండికేటర్ చెప్తుంది, అదే మన టూల్ చెప్తుంది. అర్థమవుతుందండి? కరెక్ట్గా మీ ఎంట్రీ ఇక సెల్ ఎక్కడి నుంచి మీరు పిఈ ప్లాన్ చేసుకోండి. అది ఈ ప్రైస్ దాటిన తర్వాత సెల్ ఇచ్చినప్పుడు ఈ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, దీని కింద క్లోజ్ అవ్వాలి, దీని పైన క్లోజ్ అయినప్పుడు మీరు వెయిట్ చేయాలి. ఇండెక్స్ చూసుకుంటా చక్కగా ఆప్షన్లో మీరు ఇండెక్స్ ఎప్పుడైతే దీని కింద క్లోజ్ అయిందో అప్పుడు ఏముంది, ప్రైస్ మూవ్ అవడానికి స్పేస్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి మీకు కనబడుతుంది. చక్కగా ఆప్షన్లో టక్మని పెట్టుకొని ప్రాఫిట్ తీసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా కొద్దిగా మనం పెట్టిన దానికి చూసుకొని మీరు బయటకు వచ్చేయాలి.
బుక్ చేసుకో. నెక్స్ట్ ఇచ్చింది మార్కెట్ ఇది దాటిపోతే మొత్తం పిఈ ట్రెండే మీకు. ఈ పిఈ ట్రెండ్లో రివర్స్ ఇచ్చింది. రివర్స్ ఇచ్చిన ఈ ప్రైస్ బ్రేక్ అయితే అప్పుడు మీరు నెక్స్ట్ ప్రైస్ కోసం ఆలోచించాలి. ఈ ప్రైస్ పైన ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు అంటే మార్కెటింగ్ సిఈ సైడ్ వెళ్ళే ఛాన్స్ లేదు. మనకు దొరికేది పిఈ సైడ్లోనే మనకి మంచి స్పీడ్గా ఏదో ఒక మూవ్ దొరుకుద్దని ప్లాన్ చేసుకోవాలి మీరు. మీకు ఈ ప్రైజెస్ని ఎప్పుడైతే చదువుతారో ఆ మార్కెట్ ఫస్ట్ సారి వెళ్ళలేదు, రెండోసారి బ్రేక్ చేయలేకపోయింది అంటే మనకి పిఈ సైడ్ మంచి ట్రేడ్. ఇప్పుడు ఏం చేశారు చూడండి, మార్కెట్ని సిఈ సైడ్ మూవ్ చేశారు. ఇలాగ సిఈ సైడ్ మూవ్ చేయగానే టక్ మనం మధ్యాహ్నం టైం కదా, కరెక్ట్గా 2 గంటలకి 2 గంటల 5 నిమిషాల క్యాండిల్ ఇది. ఇంకేముంది సిఈ సైడ్ లాక్కెళ్తున్నానని ఎంటర్ అయిపోతారు ఇక్కడ, సిఈ బ్లాస్ట్ అయిపోద్దని. కానీ ఏం జరిగింది మీకు అర్థమవుద్ది. ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయింది అనుకో, అప్పుడు ఈ ప్రైజ్ వరకు ర్యాలీ చేస్తారు మీరు. కానీ ఈ ప్రైజ్ పైన ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి రివర్స్ ఎప్పుడైతే ఈ రివర్స్ క్యాండిల్ పడుతుందని మీకు అర్థమైపోద్ది మార్కెట్ ఈ ప్రైజ్కి వచ్చేస్తుందని. ఈ మూలం మీరు ఎంటర్ అవుతారా, ఆ 50 పాయింట్లు మీరు కనీసం ఒక 20-30 పాయింట్లని క్యాప్చర్ చేసుకుంటారు. మన దాంట్లో ముందు ప్రైజెస్ ఇంపార్టెంట్. ఆ ప్రైజెస్లో మన ఎంట్రీస్ అన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఈ ఆటోమేటిక్గా చూస్తూ ఉంటే మీకు సబ్జెక్ట్ అర్థం అవుద్ది. ఏమండి, ఓ పుస్తకం ఉంది ఎవడో చెప్తుంటే మనకు అర్థం అవుతుంది. మనంతటా మన పుస్తకం మన చేతిలో పెట్టుకొని చదివితేనే దాంట్లో విషయం మనకి అర్థం అవుద్ది. ఆ పుస్తకం అనేది మీ దగ్గర ఉంటే మీకు ఎప్పుడు బుద్ధి పుట్టినా ఆ పుస్తకం ఓపెన్ చేసుకొని ఓ పేజీ చదువుకోవచ్చు. మీరు నేర్చుకోవాలంటే పుస్తకం మీ దగ్గర ఉండాలి కదా, ఇదే ఆ పుస్తకం అనుకోండి. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చివరి వరకు అందుకు ప్రతి ఒక్కరూ వీడియో కొద్దిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినడానికి ప్రయత్నించండి. సబ్జెక్ట్ ఏంటంటే ఎప్పుడు ఏమి చెప్తాము, ఎలా చెప్తాము అన్నది, ఏ కంటెంట్ ఎక్కడ ఉంటుంది అన్నది మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.